గోరింటాకు పెట్టమనే భార్యలున్నారు, వద్దనే భార్యలు ఉన్నారు. నీకు పెట్టాల్సిన గోరింటాకుని సిరికి పెట్టమంటున్నావే, ఏం చెప్పాలో తెలియట్లేదు మంజు. చూడండి, అసలు బయట ఏం జరుగుతుందో తెలియని అమాయకురాలు సిరి. ఇలా చిన్న చిన్న వాటికి తనని బాధ పెట్టకుండా ముందు వెళ్ళి తనకి గోరింటాకు పెట్టండి. ఓహో, అత్తగారి ప్రాబ్లం సాల్వ్ అయ్యేసరికి హుషారుగా ఉన్నట్టున్నావు. అలాగే అనుకోండి. ముందు వెళ్ళి సిరికి గోరింటాకు పెట్టండి, ఆ తర్వాతే ఏ పనైనా. సరే, ఆర్డర్ వేశాక తప్పుతుందా? ఉంటాను. మేడం, మీరన్నది నిజమే. అలాంటి వాళ్ళని సెక్షన్లతో కొట్టి బోన్లో నిలబెట్టాలి. అప్పుడు గాని వాళ్ళకి తెలిసి రాదు. అలాంటి వాళ్ళకే కాదండి, మనలాంటి లాయర్లకు కూడా తెలిసి రావాలి. న్యాయాన్ని కాపాడాల్సిన మనమే అలాంటి వాళ్ళకి భయపడుతూ ఉంటే ఇంక సామాన్యులకి న్యాయం ఎలా జరుగుతుంది? అవును మేడం, ఒక లాయర్గా నేను కూడా ఈ విషయంలో బాధపడుతున్నాను. కానీ మీరు ఈ కేసును గెలిచి ఒక ట్రెండ్ని సృష్టించాలి. అలా జరగాలంటే మీలాంటి వాళ్ళ సహకారం కూడా కావాలి. మాలాంటి వాళ్ళ సహకారం అడుగుతున్నారు చూడండి, అది మీ గొప్పతనం మేడం. అది మీ అభిమానం. మేడం, ఎందుకైనా మంచిది మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ గురువుగారు లాయర్ శ్రీ రాఘవ్ గారి కోసం చేస్తున్నానంటున్నారు. ఈ దెబ్బతో గురువుని మించిన శిష్యురాలవుతారు. మంచి హ్యాపీ మూడ్లో ఉన్నట్టున్నారు. అదేం లేదు మంజు. థ్యాంక్ యూ మేడం. నేను కూడా హ్యాపీగా ఉన్నానంటే మీరే కారణం. మరి నేను వెళ్ళిరానా మేడం? థ్యాంక్స్ అండి. ఉంటాను మేడం. మేడం, నేను కూడా బయలుదేరుతాను. లేదు మంజు, నువ్వు కూడా నాతో పాటు మా ఇంటికి రా. నేను నీకు కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తాను, వాటి మీద సంతకాలు కావాలి. ఏ డాక్యుమెంట్స్? ఎవరి సంతకాలు మేడం? ఎవరైతే నీకు ఆపోజిట్గా సంతకం పెట్టి నీ కేసుని తెగేదాకా లాగారో వాళ్ల చేత నువ్వు సంతకాలు పెట్టించాలి. అంటే అర్థమైంది కదా? సరే మేడం, పద. సిరి అలిగినట్టుంది. సిరి అలిగినట్టుంది. రాము? రామునా? అతనెవరు? ఆకాశ రామన్న, అతనే ఈ రాము. ఓహో, అతనా? ఇదెలా ఉంది? టిట్ ఫర్ టాట్ అన్నమాట. ఏం చేస్తాం, అలా ఉంది నా పరిస్థితి. అబ్బో, నాపై బాగానే కోపం ఉంది. మరి సిరి కోపం పోవాలంటే ఏం చేయాలి? గోరింటాకు పెట్టాలి కదా. గోరింటాకు కోనెక్కడా? సిరి దొరికింది. కుడి చేతికి పెట్టాలా, ఎడం చేతికి పెట్టాలా? సిరి, నువ్వు అడిగినట్టుగా నేను గోరింటాకు పెడతాను. చెయ్యవు సిరి. ప్లీజ్ సిరి, అర్జెంట్ కాల్ వచ్చింది, మాట్లాడొచ్చాను. తప్ప? అంటే నాకంటే నీకు కాల్ ఎక్కువ? అమ్మయ్యా, మాట్లాడావు కదా. సరే ప్లీజ్ సిరి, నీ చెయ్యవు, నేను గోరింటాకు పెడతాను. మళ్ళీ ఫోన్ వస్తే ఈసారి వెళ్ళను, సరేనా? నీ చెయ్యు సిరి, ప్లీజ్. వద్దులేండి, నా మనసేం బాలేదు. ఎప్పుడైనా మీకు హ్యాపీగా ఉన్నప్పుడు నాకు గోరింటాకు పెట్టండి చాలు. ఏమైందిరా? నా కాళ్ళు ఎందుకలా డల్గా ఉంది? చూడండి అత్తయ్య, గోరింటాకు పెట్టమంటే నాకు పనుందని వెళ్ళిపోయారు. అవునా? ఏంట్రా,
చిన్న చిన్న సరదాలు కూడా తీర్చవా? సరే నువ్వు కూర్చోమ్మా, నేను గోరింటాకు పెడతాను. వద్దులేండి అత్తయ్య, మీ చేత పెట్టించుకోవాలనుకుంటే మిమ్మల్ని అడిగేదాన్ని కదా. ఏంట్రా ఇది? సిరితో సంతోషంగా ఉండరా? నువ్వే కదా తీసుకొచ్చావు. మేమన్నా బలవంతంగా అంటగట్టావు నీకు? లేదు కదా. పైగా మంజు నుంచి నీకు డైవర్స్ కూడా వచ్చేసాయి కదా. మా అమ్మ ఇకపై ఈ డివోర్స్ని మర్చిపోదు.